హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తలా 07. మీరు అనుకోవచ్చు ఇదేంది ఇది ఇట్లుందని. కష్టపడి 45 minutes వీడియో రికార్డ్ చేసుకున్నాను. మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ అయింది, దాన్ని స్టడీ చేసుకుంటుంటే ఈ రికార్డింగ్ మొత్తం స్వాహా అయితే అయిపోయింది. ఇదేంటంటే మీకు చూపిస్తాను. ఓకే గైస్, తొందర వీడియోలోకి అయితే వెళ్దాం. ఇవాళ అయితే మైనింగ్ అయితే చేద్దాం. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం గైస్. ఇక మొదలెడదామా? గైస్, కష్టపడి నేను టార్చ్లు పెట్టుకుంటూ మంచిగా మైనింగ్ చేసుకుంటూ, ఇక్కడ మధ్యలో అయితే కొంచెం కోల్ దొరికింది, ఇంకా ఐరన్ అయితే దొరకలేదు. నేనైతే 0 దాకా వెళ్దామని ఇదంతా చేసి పెట్టుకున్నాను. మొత్తం వీడియో అంతా స్వాహా అయిపోయింది. నాకు నచ్చట్లేదు గైస్ ఈ రికార్డరు. మధ్యలో ఎప్పుడు పడుతుంది, దానికి ఇష్టం వచ్చినప్పుడు అలా ఆగిపోతుంది. అది బాధ అవుతుంది గైస్. మీ అందరికి మంచిగా చూపిద్దామని మంచిగా వీడియో రికార్డ్ చేసి కన్స్ట్రక్షన్ కూడా చేసిన గైస్. ఇక్కడ చూడండి, మైనింగ్ స్పెల్లింగ్ మేరకు పతా నహి, అందుకే ఏదో రాసిన గైస్. మైనింగ్ స్పెల్లింగ్ ఈ మైనింగ్ స్పెల్లింగ్ కరెక్ట్ రాంగ్ మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఇది రాంగ్ అయితే, కరెక్ట్ స్పెల్లింగ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే నేను రాసుకుంటాను. చూడండి, ఇట్లా చేసుకున్నా. ఇది ఫ్రంట్ నుంచి, ఇది ఇటు సైడ్ నుంచి, ఇది ఇటు సైడ్ నుంచి. చూడండి, టెంపరీ బాక్స్ మొత్తం కష్టపడదంతా వృధా అయింది గైస్. బాధ అవుతుంది. ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, ఫిజికల్ ప్రాబ్లం. ఫుడ్ లేదు, బెడ్ లేదు. నేను పికాక్స్ బ్రేక్ అయింది. నేను వీడియో రికార్డ్ అవుతుందేమో అనుకున్నాను. కింద నేను చూసుకోలేదు అదే రికార్డు అది అవుతుందా లేదా అని. సో పికాక్స్ బ్రేక్ అయింది కదా అని జస్ట్ అట్లా ఒకసారి లుక్ చేస్తే కింద ఆప్షనే లేదు. అసలు ఆ స్క్రీనే కనిపిస్తలేదు. దాని తర్వాత నేను అనుకున్నా, ఇదేంది ఎంతసేపు 45 minutes రికార్డ్ అయింది, మళ్ళీ ఎందుకు పోయింది అని నేను అనుకున్నా గైస్. ఏం చేయలేం, అవల్ కర్మ. చూడండి మైండ్ చేసిన చూడండి. డయరైటు, గ్రెనైడు, కాబుల్ స్టోను, మొత్తం కష్టపడ్డదా అంతా వృధా. సరే పదండి గైస్, కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసేద్దాం ఇక. చూడండి, స్లాబ్స్, షవలు, బోస్ అలానే క్రాఫ్టింగ్ టేబుల్. ఇంకోటి ఎక్స్ట్రా అయితే నేను తీసుకెళ్ళడం లేదు. పదండి ఇక మైనింగ్కి వెళ్దాం. ఇక ఏం చేస్తాం. అవును గైస్, చెప్పడం మర్చిపోయినా, ఇది కూడా కన్స్ట్రక్ట్ చేసిన ఎందుకంటే విలేజెస్ దగ్గర నుంచి మనకైతే ప్రైవసీ దొరకట్లేదు గైస్. అందుకే ఇదైతే పెట్టిన. అండ్ అటు సైడ్ మెట్లు ఉన్నాయి కదా, అక్కడ కూడా ఒక చిన్న సెటప్ అయితే చేసిన, చూపిస్తా పదండి. ఇంకా చూడండి, ఇంత పెద్ద గుంత తవ్విన విలేజర్లు సేఫ్గా కింది దిగడానికి అలా బార్డర్ కూడా గీసిన. ఏముంది, ఇది ఓపెన్ కరంగా ఇట్లా దుంకంగా మూసంగా మళ్ళీ ఇట్లా అంతే సింపుల్. ఇట్లయితే ఏ జాంబీలు క్లీపర్లు కూడా రావు. పడుకుందాం ప్రశాంతంగా. 22 days గైస్, మనమైతే 22 days ఆడినాం. మనమైతే ఫస్ట్గా రిసోర్సెస్ అయితే కలెక్ట్ చేసేసుకొని మీరు అనొచ్చు, కేవ్స్లోకి వెళ్ళి మైండ్ చేస్తే ఇంకా ఈజీ కదా అని. అది ఈజీ, కాకపోతే అది డేంజర్. సో ఇది ఇంకా బెస్ట్ చెప్పాలంటే. ఇందులో అయితే మనం మైనింగ్
నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తాను ఎప్పుడైనా మైంక్రాఫ్ట్ ఆడినట్లయితే. సో నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. సో నేను ఇదే కంటిన్యూ అవుతా. నా దగ్గర కోళ్ళు ఉందా, స్టిక్స్ లేవు, కోళ్ళు ఈ టూ టార్చ్లు అయిపోయినాక సైలెంట్గా మళ్ళీ ఇంకాలకి వెళ్ళిపోవాలి. మీరు అనుకోవచ్చు స్ట్రైట్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు రైట్ చెప్పినామని. ఓకే, ఇది కూడా తీయాలా, అది ద ప్రాబ్లం. అందుకే రైట్ టర్నింగ్ ఇచ్చిన, ఎక్కడ బ్రేక్ అయింది బ్లాక్ పికాక్స్. ఇట్లా ఇంకా చూసుకునే దానికి ప్రస్తుతానికైతే నాకు ఏం ఐరన్ అయితే కనిపించలేదు గైస్. చదువుకుంటూ వెళ్దాం. అంటే ఇంకా మనం కూడా అంత డీప్గా ఇంకా వెళ్ళలేదు. గైస్ డైమండ్స్ -57 58 దొరుకుతాయి కదా. కామన్ సెక్షన్ అయితే కామన్ చేయండి. డైమండ్స్ ఎక్కడ ఏ లెవెల్లో దొరుకుతాయో. -57, 58, 59 అంతేనా, లేకపోతే ఇంకా వేరేదేమన్నా లేదు నాకు సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మ్యాక్సిమం ఇప్పుడప్పుడే రాదు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. వీడియోస్ లాస్ట్ వీడియో ఎందుకు లేట్గా వచ్చి అప్లోడ్ అయిందంటే చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది గైస్. కొంచెం కోల్డ్, స్టమక్ పెయిన్ అని కొన్ని చిన్న ప్రాబ్లంలు వచ్చినాయి. అందుకే కొద్దిగా రికార్డింగ్ అయితే అప్లోడింగ్ అయితే టైం పడింది. ఎడిటింగ్ అయితే నేనైతే ఈ వీడియోని అయితే ఫ్రైడే రోజు అయితే రికార్డ్ చేస్తున్నా. మ్యాక్స్ మీకు ఇది సాటర్డే మధ్యాహ్నం సాయంత్రం వరకు అయితే వస్తుంది అనుకుంటా. ఒకవేళ నాకు రేపు ఏదైనా వేరే పని ఉంటే, అంటే నేను చిన్నపిల్లని కాబట్టి ఏ పని ఉండదు అనుకోండి. రేపు స్కూల్ కూడా లేదు, సెకండ్ సాటర్డే. సో మంచి ఆరామ్స్ ఎడిటింగ్ చేస్తా. రేపు మధ్యాహ్నం సాయంత్రం వరకు కంప్లీట్ చేసేస్తాం గైస్. ఎడిటింగ్ కంప్లీట్ చేసేస్తా, అప్లోడ్ చేస్తాను. ఆరామ్స్ చూసుకోండి మీరు. సాయంత్రం మధ్యాహ్నం వేసుకోండి. మనకి మన కోల్ చాలా దొరికింది, సో మనం వాడుకోవచ్చు. స్టిక్స్ లేవు. అవును గైస్, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్. కొంచెం హెల్ప్ చేయండి. నేను ఏమనుకుంటున్నా అంటే ఇవాళ కొంచెం ఒక 20 ఐరన్ దొరుకుతుంది. ఆ 20 ఐరన్ దొరికినాక కొంచెం అప్గ్రేడ్ అవుదాం. అంటే టూల్స్ చేసుకుందాం, ఐరన్ టూల్స్ చేసుకున్న తర్వాత అంటే మీరు ఈ వీడియో కింద అయితే కామెంట్స్ అయితే చేయండి. అంటే ఏం కామెంట్ చేస్తారంటే డైమండ్స్ ఏ లెవెల్లో దొరుకుతాయి చెప్పండి. నేనైతే -57 అట్లా దొరుకుతుందేమో అనుకుంటున్నా డైమండ్స్. మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంటే నాకు అంత ఐడియా లేదు. సో కేవ్ సౌండ్ వస్తుంది. కేవ్ ఏమన్నా ఉందా ఇక్కడ? ఏమో లేదు. ఇప్పటికీ ఐరన్ అయితే దొరకలేదు కేసు. ఎంత కష్టం అయిపోయింది. ఉపయోగపడుతుంది కన్స్ట్రక్షన్స్ కింద.
జీరో ప్రస్తుతానికి అయితే జీరో వరకు అయితే వెళ్తాను. జీరో వరకు వెళ్ళి లేకపోతే వీడియో కొంచెం లెంతీగా రాదు అనుకుంటున్నా. మోస్ట్లీ ఏం ఎడిటింగ్ చేయాల్సినవి ఏమి ఉండవు. డయోరైట్ చాలా దొరుకుతుంది. ఐరన్ ఇది గ్యాస్. అరే మైన్క్రాఫ్ట్లో ఐరన్ ఉన్నారా? గాయస్ నాకు అర్థం కాదు, అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన ఒక్క ఐరన్ దొరకలేదు. డీప్ ప్లేట్కి వచ్చేసిన గాయస్. ఐరన్ దొరుకుతుంది అనుకుంటున్నాయి ఇక్కడ దగ్గర. ప్రస్తుతానికి అయితే ఇంకేం ఐరన్ అయితే దొరకలేదు నాకు. No iron guys, no iron. No iron. రా ఐరన్ బ్లాక్ అయినది ఉంటుంది కదా, రా ఐరన్ బ్లాక్ అయినా అది. ఇక్కడ రా ఐరన్ బ్లాక్ ఉంటుంది కదా ఇట్లాంటి ప్లేస్లలో. చూద్దాం దొరుకుతుందేమో. పైకి వెళ్దాం ఫాస్ట్. పైకి వెళ్ళి మనం పికప్ చేసుకుందాం. పికప్ చేసుకుని నైట్ అయిందా లేకపోతే మార్నింగ్ ఉందా చూడాలి. ఐరన్ అయితే దొరకలేదు కదా, మనం డీప్ స్లేట్కి వెళ్ళినాం. మ్యాక్స్ అయితే నెక్స్ట్ వీడియో అయితే నెక్స్ట్ వీక్ వస్తుంది కావచ్చు. లేకపోతే రేపు ఈ వీడియో అప్లోడ్ అవుతుంది సాటర్డే. రేపంటే నాకు రేపు సాటర్డే అన్నమాట. అయితే మీకు సాటర్డే రోజు ఈ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. అంతే గైస్. ఇంకో నెక్స్ట్ వీడియో కోసం అయితే మీరు నెక్స్ట్ సండే వరకు అయితే వెయిట్ చేయాలి. అప్పుడు అప్పటి వరకు మీరు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో అయితే నెక్స్ట్ సండే రోజు అయితే వస్తుంది. అప్పటి వరకు మీరైతే కామెంట్ చేస్తూ ఉండండి. నేను ప్రతిసారి కామెంట్ చూస్తాను, హార్ట్ సింబల్ కూడా పెడతాను. నేను అన్నీ చూస్తాను గైస్, నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. I think it's time for upgrading all chest. ఇప్పుడు ఇంకా ప్లేస్ వచ్చేసింది. కాబుల్ స్టోన్, వుడ్, గ్యాస్. మనకి ఐరన్ కూడా దొరకడం లేదు. గ్యాస్ నేనైతే జీరో వరకు అయితే మైండ్ చేసిన. నాకైతే అంటే జీరో లెవెల్, 5 లెవెల్ 0. వై లెవెల్ 0 వరకు అయితే మైండ్ చేసిన. ఒక్క నిమిషం ఒకటి. నేనైతే వై లెవెల్ 0 వరకు అయితే మైండ్ చేసిన. నాకు ఇంతకి ఒక్క ఐరన్ దొరకలేదు, కాపర్ దొరకలేదు,
గ్యాస్ నేను ఒక వీడియో చూసిన, ఎవరు ఏ లెవెల్లో దొరుకుతాయని. డైమండ్ మైనస్ డైమండ్స్ అయితే -57 -56 గైస్. 57 56 లెవెల్, -56 57 లెవెల్ అయితే చెప్పిండు. ఐరన్ కూడా లెవెల్ చెప్పిండు గైస్, ఎక్కువ దొరుకుతుందని. కానీ మీరైతే కొంచెం చూసి అయితే కామెంట్ చేయండి. ఏం లేదు గైస్, జస్ట్ నా కోసం ఈ 3 కామెంట్స్ అయితే చేయండి. ఒకటి డైమండ్ ఏ లెవెల్లో దొరుకుతుంది, ఇంకొకటి ఐరన్ ఏ లెవెల్లో దొరుకుతుంది, ఇంకొకటి అంటే ఇప్పుడు నేను చెప్పే థర్డ్ది అయితే ఇప్పుడప్పుడే అంత అవసరం లేదు మనకి. అయినా ఎందుకన్నా మంచి చెప్పేయండి. ఇక గోల్డ్ కూడా ఎక్కువ ఏ లెవెల్లో దొరుకుతుంది చెప్పండి. గోల్డ్ చాలా కాస్ట్లీ గోల్డ్, కాబట్టి గోల్డ్ కూడా ఏ లెవెల్లో దొరుకుతాయో చెప్పండి. డైమండ్, ఐరన్, గోల్డ్ ఈ 3 ఏ లెవెల్లో దొరుకుతాయో చెప్పండి చాలీగా. ఓకేనా? ఓకే, మనం అయితే ఇప్పుడైతే కంటిన్యూ చేసుకుందాం. 35 34 33 32 31 31 39 37 26 25 22 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 1 మైనస్లోకి అయితే వెళ్ళిపోయినాం మనం. వెళ్ళిపోయినాం కదా, వచ్చినాం. ఓకే, ఐరన్ బ్లాక్ అయితే ఉంటుంది వచ్చి ఇక్కడ అనుకోండి. కింద డీప్ స్లెడ్ ఉంది, దీనంతా ఫిల్ చేస్తా నాకు రా ఐరన్ దొరకంగానే. ఇక్కడ ఉంటుంది గ్యాస్ పక్కన గుర్తు. చెప్పలేము ఎక్కడ ఉంటుంది అది. గైస్ ఐరన్ బ్లాక్ ఉంటుంది తవ్వుకుంటూ అవుతూనే ఉంటుంది. టఫ్ దొరుకుతుంది కదా మనకి. గ్యాస్ మనం ఎక్కడుంది గ్యాస్ ఇది? ఉంటుంది పక్క. లజూలి అవసరం పడుతుంది లాపిస్. చెడ్డ చిరాకు వచ్చేసింది ఇక్కడ.
మనం ఎక్కడ వచ్చినాం గైస్? ఎక్స్క్యూస్ మీ. ఓకే, అప్పుడు పనికొస్తుంది గైస్ ఒక విధంగా. ఇంకెక్కడ దొరకలేదు లేదని కూడా అయితే లేదనుకుంటున్నా. ఉన్నది నేను టార్చెస్ ఉంటుంది కానీ టార్చెస్ అయితే చూడండి ఎంత కలెక్ట్ చేసుకున్నాను. ల్యాపిస్ అయితే దొరికింది 32. ఐరన్ అయితే దొరకలేదు. మనం ఎట్లా వెళ్తానే ఉన్నాం. ఇట్లా ఎంత దూరం ఏం చేయాలరా బాబు? ఐరన్ ఒక్క దొరకలే గైస్. అక్కడ పక్కా కేవ్ అవుతుంది ఎక్కడో. అందుకే ఆచితూచి అడుగులైతే వేయాలి. మళ్ళీ టఫ్ మళ్ళీ ల్యాపిస్ లజూలి రెడీ చేసుకుందాం. పనికొస్తుంది కదా మనకి. ఒకటేనా? ఓకే, నైస్ టు మీట్ యూ అగైన్. ఓకే గైస్, ఇంకా తవ్వుతూనే ఉన్నాం. మనకైతే ఏం దొరకడం లేదు. ఒక్క రాయడం కూడా లేదు గైస్. చెప్పాలంటే బ్యాడ్ లెక్క చెప్పాలి. ఈ పిక్చర్స్ బ్రేక్ కాగానే ఇక ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది గ్యాస్ ఇవాళతోటి. బ్యాడ్ లక్ ఇన్ మైనింగ్. కనీసం ఒక్కటి లేదు గ్యాస్ ఐరన్ అయితే. ఒక్కటి వన్ సింగిల్ ఐరన్ లేదు. అదే ఒక్క ఐరన్ రా ప్లీజ్ నా కోసం. ఒక్కటి ప్లీజ్. ఓకే, ఈ పికాక్స్ బ్రేక్ అయ్యే వరకు చేస్తానైతే చెప్పాను కదా మీకు. సో పికాక్స్ అయితే ఇంకా బ్రేక్ కాలే. మీరు
మనకి ఐరన్ ఎక్కడ దొరుకుతాయని మీరు ఒకవేళ ఐరన్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. మీరు చెప్తున్నా కదా నేను, మీరు చెప్పిన లెవెల్లో స్ట్రిప్ మైనింగ్ చేద్దాం. స్ట్రిప్ మైనింగ్ సీదా చేస్తా. స్ట్రిప్ మైనింగ్ ఇప్పుడు నైట్ ఉందో మార్నింగ్ ఉందో, మార్నింగా నైటో తెలియదు. సో బెటర్ టు గో. బ్యాడ్ లక్ ఇన్ మైనింగ్. నైట్ అవ్వబోతుంది. రన్. గ్యాస్ నైట్ అయిపోతుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్. కహా హే ఎక్కడ 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 ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో కొంచెం సేపు తారా ప్లీజ్. వాట్ గ్యాస్ కవెట్లు వచ్చింది. గ్యాస్ కవెట్లు వచ్చింది. ల్యాపిస్ అనేది ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం. ల్యాపిస్ ఇక్కడ, టర్ఫ్ బ్లాక్స్, కాబుల్ స్టోన్. మన పికాక్స్ అయితే ఇంకా బ్రేక్ కాలేదు. పదండి గ్యాస్, లెట్స్ గో. నాకైతే ఎందుకో ఈ కేవ్లోకి వెళ్తున్నాను మనకి లూట్ దొరికేటట్టు అనిపిస్తుంది. మనకు ఒక షీల్డ్ దొరుకుతుంది. అలాగే వెళ్ళిపోదాం లోపలికి. కేవ్లోకి దూదాం. ఒక్క ఐరన్ ఒక్కడంటే ఒక్కటి కూడా లేదు గైస్. మీరు కామెంట్ చేయండి. స్ట్రిప్ మైనింగ్ చేస్తా. ఎట్లా చేస్తా అంటే ఒక్కొక్క లైన్కి 4 లైన్లు యాడ్ చేస్తా. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తామా, స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఇట్లా ఒక స్ట్రైట్ ఒక 10 బ్లాక్స్ అట్లా వెళ్తా. 1 గ్యాప్ ఇచ్చేసి ఇట్లా ఇది, దాని తర్వాత మధ్యలో ఇంకో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇట్లా వెళ్తా. కొంచెం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. కోల్ బాగుంది గైస్ మనకి చాలా. ఇక అండ్ సైట్ ఇవన్నీ అవసరం పడితే మనకి దేనికైనా స్టేర్స్ కానీ ఎట్లా దొరకడం ఈజీ, మైండ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ సైడ్ డైరైట్, గ్రెనైట్ ఇవన్నీ ఈజీ గైస్ దొరకడం. కాబుస్టోన్ చూడండి, అది కూడా డీప్. అప్పుడేమో డీప్కి వచ్చింది, కాకపోతే ఒక ఐరన్ దొరకలే. ఐరన్ ఓర్ ఒక్కట్లేదు గైస్. ఇంకొంచెం ముందుగా క్యారీ అవుదాం. అదే గైస్ మనం స్టోన్ పికెక్స్తో డైమండ్ మైన్ చేద్దాం. మనకి లాస్ట్ దగ్గర -40 బెడ్ రాక్ రీచ్ అవుతున్నాం. ఒక్క ఐరన్ ఓర్. కమాన్ గైస్, మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. దున్నేద్దాం. నాకెందుకో ఇవాళ ఇక బ్యాడ్ లక్ ఇన్ మైనింగ్ అయితే అనిపిస్తుంది. మళ్ళీ టఫ్
మళ్ళీ టఫ్ వచ్చింది. టఫ్ కనీసం రా ఐరన్ ఒక ఓర్ వస్తే సంతోషపడతా. ఒక్క రా ఐరన్ ప్లీజ్, రా ఐరన్. అక్క నుంచి -49కి వచ్చినాం గైస్. ఓకే, ఇవాళ మైనింగ్ అయితే ఇక్కడితో అయితే ఆగిపోయింది. మనకి ఐరన్ ఎట్లా రావాలి గైస్? నైట్ మొత్తం జాగారం చేస్తే గోలెం స్పాన్ అవుతాడు. ఐరన్ ఫామ్ చేసుకోవాలి. ఐరన్ ఫామ్ చేయడానికి విలేజర్ ఉన్నారు. కాకపోతే విలేజర్స్ని పైకి ఎట్లా తీసుకెళ్ళాలంటే బోట్లో తీసుకెళ్ళాలి. లీడ్ లేదు మన దగ్గర. లీడ్ ఉంటే సూపర్ ఉంటుంది. గైస్. లీడ్ ఉంటే బోట్లు వేసుకొని వాడిని ఒక గ్లాస్ దాంట్లో వేసేసి ఒక జాంబీ గ్యాన్ని పైకి లేపుకుంటూ వెళ్ళిపోయి బోట్లో కూర్చోపెడతాయి. దాని తర్వాత కొంచెం 2 బ్లాక్స్ ఎక్స్టెండ్ చేసుకొని బోట్లో కూర్చోపెట్టుకుంటే అది బెస్ట్ అయితే అనిపించింది నాకు. ఇక్కడనే స్టార్ట్ చేసినాం. ఇక్కడ నేను చేసేద్దాం పట్టండి ఈ ఎపిసోడ్ని అయితే. అంటే ఓకే గైస్, అరే అవుట్రో చెప్పండి మా మమ్మీ. ఓకే గైస్, ఈ వీడియోనైతే ఇక్కడే మొదలెట్టినాము. అలాగే ఇక్కడనే ఎండ్ చెప్పాల్సి వస్తుంది. చూడండి, కాబుస్టోన్ డీప్ స్లేట్ 32, టఫ్ 15. ఇంత కష్టపడ్డాం గైస్. చెప్తున్నా కదా, నిజంగా -40 దగ్గరికి వెళ్ళాం గైస్ మనం. కానీ బ్యాడ్ లక్. ఇదొకటి మధ్యలో బాధపడుతుంటే మళ్ళీ ఇదొకటి -40కి వెళ్ళినాం గైస్. X లెవెల్ Y లెవెల్ -40కి వెళ్ళినాం. చెప్పాలంటే ఒక్క సింగిల్ ఐరన్ ఓర్ కూడా కనిపించలేదు. కనీసం కోల్ కూడా కనిపించలేదు తెలుసా. ఏం చేస్తాం, మన కర్మ. బ్యాడ్ లక్ మైనింగ్. ఇవాళ అయితే మైనింగ్లో బ్యాడ్ లక్, ఏం చేయలేం మనం. ఓకే గ్యాస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి, అదే గంట కొట్టండి. ఓకే గ్యాస్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.